హరి ఓం. भानुवासरे सायंकालसमये पंचमवादनात् सार्धपंचमवादनपर्यन्तं प्रसारीभूत ओं प्रसार माध्यमद्वारा एतत् भारतीयसंस्कृतेः अंतर्भागः ऋग्वेद अध्ययनकार्यक्रमः पुनः प्रारंभं करवामहे। ప్రతి ఆదివారం సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా ప్రసారితం అవుతున్నటువంటి ఓం ప్రసార మాధ్యమం ద్వారా ప్రసారమవుతూ ఉన్న భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన ఋగ్వేద అధ్యయన కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. తదంతర్గత వేదమాతృస్తవం, ఓంకార నాద స్తవం, వ్యాస భగవతః స్తవం చ కరవామహై. అందులో అంతర్గతంగా ముందు వేదమాత స్తుతి, ప్రణవనాద స్తుతి, వ్యాస భగవానుల వారి స్తుతి పూర్తి చేసుకుని కార్యక్రమంలో ప్రవేశిద్దాం. శక్తిత్రయీ వేదమాత, శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ముందుగా గణపతి మంత్రం చదివి తర్వాత ప్రవేశిద్దాం కార్యక్రమంలోకి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గీర్వాణ భాషామయమైనటువంటి సంస్కృత భాష వాంగ్మయ ప్రారంభంలో గీర్వాణ వాణి, గీర్వాణ సరస్వతి ప్రార్థన. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతం రోజు చదువుతాను, సంస్కృతంలో మాట్లాడుతూ ఉంటాను, సంస్కృతాన్ని ధ్యానం చేస్తూ ఉంటాను. అటువంటి సంస్కృత మాతకు నమస్కారం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృత భాష ప్రచారానికి అవిరళంగా నేను కృషి చేస్తాను. సంస్కృత భాషకు నేను భక్తుణ్ణి, సంస్కృత భాష సరస్వతి యొక్క భక్తుణ్ణి. అటువంటి సంస్కృత మాతకు నమస్కారం చేస్తున్నాను. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. సంస్కృత భాష కోసం సర్వస్వం ధారపడడానికి కూడా అందరూ సిద్ధంగా ఉండాలి.
అటువంటి సంస్కృత భాష ప్రచారాన్ని, ప్రసారాన్ని యథాశక్తిగా చేస్తూ ఆ సంస్కృత భాష సరస్వతి యొక్క అనుగ్రహం పొందుదాం. ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది ఋగ్వేదంలో మహావాక్యం. ప్రకృష్టమైన ఆత్మజ్ఞానమే పరబ్రహ్మతత్వం. అదే మనకు ఋగ్వేద మంత్రంలో కూడా చెప్పారు. ఓం అథ పురుషోఖ వై నారాయణో కామయత ప్రజా సృజేయేతి, నారాయణాత్ ప్రాణో జాయతే, నారాయణాదింద్రో జాయతే, నారాయణాత్ ప్రాణో జాయతే, మనస్సర్వేంద్రియాణి చ. ఆ నారాయణుల నుండే ప్రాణశక్తి ఉద్భవించింది. ఆ ప్రాణశక్తి నుండే మనస్సు, సర్వేంద్రియాలు కూడా ఉద్భవించాయి. ఖం వాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి, పంచభూతాలు ప్రభవించాయి. నారాయణాద్ బ్రహ్మా జాయతే, నారాయణాద్ రుద్రో జాయతే, నారాయణాద్ ఇంద్రో జాయతే, నారాయణాద్ ప్రజాపతయ ప్రజాయంతే, నారాయణాద్ ద్వాదశాదిత్యా రుద్ర వసవస్సర్వాణి చ ఛందాగుంసి, నారాయణాదేవ సముత్పద్యంతే, నారాయణే ప్రవర్తంతే, నారాయణే ప్రళీయంతే ఇది ఋగ్వేద సూక్తం. సమస్తము కూడా ఆ నారాయణుడు, శ్రీమన్నారాయణ నుండి ఉద్భవించాయి అనేది మనకి ఋగ్వేదంలో ప్రధానమైన మంత్రం. తర్వాత మనం ఇంతకుముందు ఋగ్వేదంలో మొదటి ఉపనిషత్తు ఐతరేయోపనిషత్తు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కౌశితకి బ్రాహ్మణోపనిషత్తు ఋగ్వేదంలో ఉన్న రెండవ ఉపనిషత్తు. ఈ కౌశితకి బ్రాహ్మణోపనిషత్తులో కొంతమంది మహర్షులు సమావేశమై బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి, ఆత్మానందం అంటే ఏమిటి, అండపిండ బ్రహ్మాండోద్భవం ఎట్లా జరిగింది, ఈ విషయాలు వాళ్ళు చర్చించుకుంటారు. వాళ్ళ యొక్క చర్చనీయ అంశాలని మనకు ఆవిష్కరిస్తూ ఉన్నటువంటి మంచి ఉపనిషత్తు కౌశితకి బ్రాహ్మణోపనిషత్తు. శ్రీమత్ కౌశితకీ విద్యా వేద్య ప్రజ్ఞా మాత్ర పరాక్షరం ప్రతియోగి వినిర్ముక్ష బ్రహ్మసూత్రం విచింతయే. శ్రీమత్ కౌశితకీ విద్యా వేద్య ప్రజ్ఞా మాత్ర పరాక్షరం ప్రతియోగి వినిర్ముక్త బ్రహ్మమాత్రం విచింతయే. పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి కౌశితకీ విద్య ఈ ఉపనిషత్తు. మహర్షులు, యోగులు కూడా చర్చించి ఆ విషయాల్ని ఉపనిషత్తు మంత్రాల ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు. అందులో మనకి 3 అధ్యాయాలు ప్రధానమైనవి కౌశితకీ ఉపనిషత్తులో. ఈ 3 అధ్యాయాల్లోనూ పరబ్రహ్మతత్వం, ఆత్మానందం అలాంటి విశేషాలను మనకు తెలియజేస్తూ 4వ అధ్యాయంలో కౌశితకీ బ్రాహ్మణ ఉపనిషత్తు యొక్క సారాంశాన్ని మనకు తెలియజేశారు. ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి విశేషమైన 4 అధ్యాయాలు కూడా. ఓం చిత్రోఖ వై గార్గ్యాయణిర్వ్యక్ష్యమోక్ష్యమాణ ఆరుణిం వవ్రే సహ పుత్రం శ్వేతకేతుం ప్రజిఘాయ యాజయేతి తం ఇహాసీనం పప్రచ్ఛ గౌతమస్య పుత్రాస్తే సంవృతం లోకే యస్మిన్ ఆధాస్య సన్ మహాబుద్ధ్యా ఊర్ధ్వలోకే ధాస్యసీతి సహోవాచ నాహమేతద్వేద పితరమాసాద్య పప్రచ్ఛేతి సహ సమిత్పాణిశ్చిత్రం గార్గ్యాయణం ప్రతిచక్రామ తం హోవాచ బ్రహ్మ గౌతమముని
త్వాం ఆజ్ఞాపయిష్యతీతి. ఇక్కడ గార్గ్యాయణి అనే మహాముని యొక్క వృత్తాంతం చెప్తున్నారండి. కౌశితకి బ్రాహ్మణోపనిషత్తు మొదటి అధ్యాయంలో ఈ గార్గ్యాయణి అనే మహాముని ఓ యజ్ఞాన్ని నిర్వహించదలుచుకున్నాడు, సంకల్పించాడు. ఆ యజ్ఞానికి ఆరుణి అనే మహర్షిని సహకరించమని ఆయన ఆహ్వానించాడు. ఈ ఆరుని తన వెంట తన కుమారుడైన శ్వేతకేతువును కూడా తీసుకొచ్చాడు. అప్పుడు గార్గ్యాయణి ముని శ్వేతకేతువుని అడిగాడు, నాయనా శ్వేతకేతు, మనం భూలోకంలో ఉన్నాం, దీనికి పైన భువర్లోకం, స్వర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం ఉన్నాయి. ఈ ఊర్ధ్వలోకాలు 7 మొదటి లోకంలో ఉన్న మనం ఏ విధంగా పైన ఉన్న లోకాలను అధిగమిస్తూ వెళ్ళగలం? దీనికి మార్గం ఏమిటి? నువ్వు మార్గాన్ని అన్వేషించి నాకు తెలియచేయి అని గార్గ్యాయణి అనే మహాముని శ్వేతకేతువు అనే మునికుమారుని అడిగాడు. అప్పుడు ఆ శ్వేతకేతువు ఏం చెప్పాడంటే, మహానుభావ, నేను మా తండ్రి గారి దగ్గర బ్రహ్మోపదేశం పొంది గాయత్రి మంత్రసిద్ధి పొందాను. అంతవరకే నాకు తెలుసు, కానీ ఊర్ధ్వలోకాల గురించి నాకు తెలియదు. మీరు ఇప్పుడు అడిగారు కనుక నేను తప్పకుండా మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, ఆరుని మహర్షి ఆయన తండ్రి పేరు, మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ విషయాన్ని ఆయనకు మనవి చేస్తాను. సహోవాచ ఏ వైకేజాస్మా లోకాత్ ప్రయంతి చంద్రమసమేవ తే సర్వే గచ్చంతి అని ఆయన తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. ఆరుని మహాముని అడిగాడు, ఇలా గార్గ్యాయణి ముని నన్ను అడిగారు, ఊర్ధ్వలోక గమనానికి ఏమిటి మార్గం చెప్పమని. దానికి నేను మీ దగ్గర అధ్యయనం చేసి ఆ విషయాన్ని ఆయనకి మనవి చేయాలి కనుక మీరు నాకు చెప్పండి అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నాయనా, ఇది సామాన్యమైన విషయం కాదు. ఒకళ్ళు ఇద్దరు కూర్చుని ఆలోచించి నిర్ణయించే విషయం కాదు. సామాన్యమైనది నిర్ణయించుకోవచ్చు. ఇది బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటిది. ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ తత్వాన్ని మనం ఆవిష్కరించాలి. ఆ తత్వాన్ని తెలుసుకోవాలంటే మనం ఆయన దగ్గరికి వెడదాం. ఆయన ఎలాగూ యజ్ఞం చేయబోతున్నాడు, గార్గ్యాయణి మహాముని. మనం అక్కడికి వెడదాం. అక్కడ ఆ యజ్ఞం చేయడానికి చతుర్వేద పండితులు కూడా వస్తారు. ఋగ్వేద అధ్యయనం చేసేవారు, యజుర్వేదాధ్యయన సంపన్నులు, సామవేదాధ్యయన పండితులు, అథర్వవేద అధ్వర్యులు అందరూ వస్తారు కనుక అందరి సముఖంలో ఈ విషయాన్ని ప్రస్తావన చేద్దాం. కనుక ముఖే ముఖే సరస్వతి, ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరి అభిప్రాయాలు విందాం, తర్వాత చర్చించుకుందాం, అప్పుడు ఒక నిర్ణయానికి వద్దాం అని చెప్పాడు. సరే, ఆరుని మహర్షి వెంట శ్వేతకేతువు బయలుదేరాడు. వీళ్ళిద్దరూ గార్గ్యాయణమని ఆశ్రమానికి వచ్చారు. యజ్ఞానికి అంతా సన్నద్ధం చేస్తున్నారు. లోక కళ్యాణార్థం చేసే యజ్ఞం అది. ఆ యజ్ఞానికి గౌతముడు, వామదేవుడు మొదలైన మునులు కూడా వచ్చారు. యజ్ఞ వేదికను సిద్ధం చేస్తున్నారు. గోక్షీరం, గోఘృతం, గోదధి, పలాశ సమిధలు, అశ్వత్థ సమిధలు, వటవృక్ష సమిధలు, ఔదుంబర సమిధలు, ఇలాంటి సమిధులన్నీ తీసుకొచ్చారు.
అలాగే శమీ వృక్ష సమితులు, శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశిని, అర్జునస్య ధనుర్ధారి, శమీ వృక్షాయతే నమః అని విజయదశమి నాడు మనం చెప్పుకుంటాం. అగ్నిగర్భ అంటారు శమీ వృక్షాన్ని. అటువంటి శమీ సమితులు కూడా, శమీ సమితులు, అశ్వత్థ సమితులు, అశ్వత్థ వృక్ష సమితులు అంటే జమ్మి చెట్టు సమితులు, మూలికలు, రావి చెట్టు మూలికలు, వటవృక్షం మర్రి చెట్టు మూలికలు, ఔదుంబర వృక్షం మేడి చెట్టు మూలికలు, తర్వాత పలాస వృక్షం మోదుగు చెట్టు సమిధులు, పంచసమిధులను కూడా సమాహితం చేశారు. యజ్ఞం ప్రారంభం చేయాలి. ఆ సమయంలో ముందుగానే ప్రజ్ఞానం బ్రహ్మ అనే తత్వాన్ని ఆవిష్కరించాలి. అందుకోసం మనం ఆ చర్చను ప్రారంభిద్దాం అని చెప్పాడు గార్గ్యాయణి. శ్వేతకేతువుని అడిగాడు, నాయనా శ్వేతకేతు, నీకు చెప్పాను కదా ఊర్ధ్వలోక గమన మార్గాన్ని నువ్వు తెలుసుకున్నావా అని అంటే ఆయన చెప్పాడు, మహర్షి మా తండ్రి గారితో నేను ఈ విషయం చెప్పాను, వారు అందరి ఎదుట ఈ ప్రస్తావన తీసుకొద్దామన్నారు. ఇది ఎవరో ఒకరిద్దరు కూడి చర్చించి నిర్ణయించుకునే విషయం కాదు. చతుర్వేద పారాయణ చేసే పండితులు ఉన్నారు ఇక్కడ. ఆ మహానుభావులందరి సమక్షంలో మనం బ్రహ్మజ్ఞానాన్ని గురించి, ఆత్మానందాన్ని గురించి, ఊర్ధ్వలోక గమనాన్ని గురించి విషయాలు ప్రస్తావన చేద్దాం అని చెప్తే అప్పుడు గార్గ్యాయణి ముని చెప్పాడు, సరే ఇందులో నేను తెలుసుకున్న విషయాలు మీకు చెప్తాను, తర్వాత మీరు తెలుసుకున్న విషయాలు మీరు చెప్పండి, అందరం కలిసి ఆ విషయాలను క్రోడీకరించి నిర్ణయానికి వద్దాం అని చెప్పాడు. అప్పుడు గార్గ్యాయణి చెప్తున్నాడు, సహోవాచ ఏవైకే చాస్మా లోకాత్ ప్రయంతి చంద్రమసమేవతే సర్వే గచ్చంతి తేషాం ప్రాణైః పూర్వపక్ష ఆప్యాయతే అథ అపరపక్షే న ప్రజనయతి ఏతద్వై స్వర్గస్య లోకస్య ద్వారం యశ్చంద్రమాప్తం యత్ ప్రత్యాహతం అతిసృజతే య ఏనం ప్రత్యాహ తమిహ వృష్టిర్భూత్వా వర్షతి తైః కీటో వా పతంగో వా శకునిర్వా శార్దూలో వా సింహో వా మత్స్యో వా పరశ్వా వా పురుషో వా అన్యో వా ఏతేషు స్థానేషు ప్రత్యాజాయతే యథా కర్మ యథా విద్యం తమాగతం పృచ్ఛతి కో అసీతి తం ప్రతి బ్రూయాత్ విచక్షణాదృతవో రేదాభృతం పంచదశాత్ ప్రస్థూతాత్ పిత్రాపతత్ స్తవమాపుంసి కర్తర్యే యధ్వం పుంసా కర్త్రా మాతైమాసి షిక్తస్సజాయమానే ఉపజాయమానో ద్వాదశ త్రయోదశ ఉపమాసో ద్వాదశ త్రయోదశేన పిత్రా సంతద్విదేహం తవ ఋతవోమర్చవ ఆరభధ్వం తేన సత్యేన తవ సర్తురు అస్మార్తవో అస్మీకోసి త్వమసీతి తమతిసృజతే. ఇప్పుడు ఈ రెండో మంత్రంలో ఏం చెప్తున్నారంటే గార్గ్యాయణి మహాముని, నాయన అసలు మానవ జన్మ ఎలా లభిస్తోంది, అండపిండ దశలు ఎలా జరుగుతున్నాయి అని చెబుతూ దానికి ఆయన చెప్పినటువంటి విశేషమైన విషయాన్ని ప్రస్తావిస్తూ అందులో ఇంకా మనం వివరంగా తెలుసుకోవడానికి ముందు స్థూలంగా ఆయన ఏం చెప్పారంటే దాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రపంచాన్ని మానవుడు ఎప్పుడైతే పుణ్యఫలం పొంది ఆ పుణ్యఫలంతో పాంచభౌతిక దేహాన్ని యోగ మార్గంలో త్యజిస్తాడో యోగే నాంతే తను త్యజాం అన్నాడు మహాకవి కాళిదాసు. యోగ మార్గంతో ఈ జీవాత్మను
బ్రహ్మరంధ్రం ద్వారా విముక్తం చేయాలి. యోగేనా అంతే. యోగాభ్యాసంలో అంతిమ దశ పూర్తి చేసుకోవాలి. తనుత్యజాం, పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టాలి. ఈ పంచభూతాత్మకమైనటువంటి పృథివీ తేజో వాయురాకాశాత్మకమైనటువంటి ఈ పాంచభౌతిక దేహంలోంచి జీవాత్మను వినిర్గతం చేయాలి, జీవోత్క్రమణం చేయాలి. ఆ జీవోత్క్రమణం చేసినప్పుడు అది ఏ సమయం అయి ఉండాలంటే దక్షిణాయనం, శుక్లపక్షం. దక్షిణాయనంలో శుక్లపక్షం లేదా కృష్ణపక్షం. మహాత్ములు, సిద్ధులు, యోగులు అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవోత్క్రమణ తిథిని, ముహూర్తాన్ని ముందే నిర్ణయించుకుంటారు. చెప్తారు, ఫలానా తిథిని ఫలానా మాసంలో ఫలానా పక్షంలో ఆ తిథి నాడు, ఆ వారం నాడు, ఈ సమయంలో నేను జీవోత్క్రమణ చేస్తాను అని ముందు నిర్ణయించుకుంటారట. వివేకానంద స్వామి, ఆయన గురువు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, శివానంద మహర్షి, అరవింద యోగి, షిరిడి సాయిబాబా వారు, సత్యసాయిబాబా వారు, ఇలా మహానుభావులు అందరూ కూడా వాళ్ళు ఆప్తులకు మాత్రమే చెప్తారు. అందరికీ చెప్తే వాళ్ళు భరించలేరు వీళ్ళ వియోగాన్ని. అందుకోసం సూచిస్తారంతే. భగవాన్ బాబా వారు ప్రాణోత్క్రమణ సమయానికి ముందే, అది చివరి సమావేశం, విద్యార్థులందరినీ కూర్చోబెట్టారు. భక్తులందరూ కూడా వేలాది మంది భక్తులు కూర్చున్నారు. మొత్తం ప్రశాంతి నిలయం అంతా భక్తుల మయమైపోయింది. అందరూ కూర్చున్న సమయంలో స్వామి వచ్చారు. సామాన్యంగా స్వామి అందరికీ అభయప్రదానం చేస్తుంటారు. అలాంటిది అందరూ ఆశ్చర్యపోయే విధంగా అందరికీ నమస్కారం చేశారు. చేతులు జోడించిన ఆ స్వామిని ఇలా చేతులు జోడించి, ఊర్ధ్వముఖంగా చేతులు జోడించి ఒక్కసారి అలా తిరిగి నాలుగో వైపులా అందరికీ నమస్కారం చేయడం ఆశ్చర్యమైంది. స్వామి ఎప్పుడు నమస్కారాలు అందుకుంటారు, నమస్కారం చేయడం ఏమిటి? చరమ సందేశ అని చెప్పారు స్వామి. చివరి సందేశం అది అర్థం చేసుకోలేకపోయారు. కొంతమంది ఆశ్రిత భక్తులు అర్థం చేసుకున్నారు, స్వామిని ఆశ్రయించిన వాళ్ళు. విద్యార్థులు కూడా, కొంతమంది కళాశాల విద్యార్థులు కూడా స్వామి ఇలా అంటున్నారేమిటి అని వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించారు. అందరిలో ఉన్న పరబ్రహ్మతత్వానికి నేను నమస్కారం చేస్తున్నాను అన్నారు స్వామి. ఏకః పరాత్మ సర్వభూతాంతరాత్మ, ఏకః పరాత్మ సర్వభూతాంతరాత్మ, ఒకే పరమాత్మ అందరిలోని జీవాత్మలుగా వ్యాపించి ఉన్నాడు. అటువంటి పరమాత్మ తత్వానికి నేను నమస్కారం చేస్తున్నాను చెప్పారు స్వామి. మళ్ళీ దర్శనం ఎప్పుడో ఏమిటో. అందరికీ శుభం కలగాలి అని అందరినీ కూడా నమస్కారపూర్వకంగా అభివందన, అభినందన మేళవించి ఆ రోజు సందేశం ఇచ్చారు. అదే చివరి సందేశం అని అనుకోలేదు చాలామంది. తెలిసిన వాళ్ళు కొందరు అనుకున్నారు. అటువంటి వాళ్ళు అలా చెప్పగలిగారంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులు, సిద్ధులు, యోగులు. ఆ తర్వాతే ఆయన అనారోగ్యం, అది ఒక మూల కారణం, నిమిత్తం మాత్రం అంతే.
శ్రీకృష్ణుడు అరికాలిలో బాణం తగిలి శరీరం విడిచిపెట్టడం అదో నిమిత్తం మాత్రం. అలాగే ఆయన కూడా అనారోగ్యం నిమిత్తం మాత్రం అంతే. ఎప్పుడైతే అనారోగ్యం కలిగిందో అప్పుడే ఆయన ఊర్ధ్వముఖంగా పంపించేశారు జీవాత్మను. తర్వాత కేవలం పాంచభౌతిక దేహం ఉంది అక్కడ. ఆ విషయాల గురించి మనం ఇక్కడ ఈ గార్గ్యాయణ ముని ఏ విధంగా చెప్పాడు అనేటువంటిది ఆగామి కార్యక్రమే ఆగామి భానువాసరే రాబోయే ఆదివారం సాయంకాల సమయే పంచమవాదనాత్ సార్ధపంచమవాదన పర్యంతం ఋగ్వేద అధ్యయన విశేషేషు కౌశితకీ బ్రాహ్మణోపనిషద్విషయాः అధ్యేతవ్యాः తావత్పర్యంతం సర్వేభ్యः శుభం భూయాత్. రాబోయే ఆదివారం సాయంకాలం 5 నుంచి 5:30 గంటల వరకు కూడా కౌశితకీ బ్రాహ్మణోపనిషద్ విషయాలు కొనసాగిద్దాం. అంతవరకు కూడా అందరికీ శుభం కలగాలి. హరి ఓం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.